నిన్నటి కథలో భీష్ముడు అంపశయ్యపై పడుకున్నాడని తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ద్రోణాచార్యుడు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. ఆయన చాలా శక్తివంతుడు, ఆయనను ఓడించడం అంత సులువు కాదు. ద్రోణాచార్యుడు పాండవ సైన్యాన్ని చీల్చి చెన్నాడుతున్నాడు. ఆయన వేసే బాణాలకు ఎందరో వీరులు నేలకూలారు. పాండవులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అర్జునుడి కొడుకు అభిమన్యుడు రంగంలోకి దిగాడు. అతడు చిన్నవాడైనా చాలా ధైర్యవంతుడు, గొప్ప యోధుడు. అతనికి పద్మవ్యూహం అనే ఒక ప్రత్యేకమైన యుద్ధ వ్యూహం గురించి తెలుసు, అందులోకి ఎలా వెళ్లాలో తెలుసు కాని తిరిగి ఎలా రావాలో తెలియదు. పాండవ యోధులు అభిమన్యుడికి తోడుగా వెళ్లడానికి ప్రయత్నించినా కౌరవులు వారిని అడ్డుకున్నారు. అభిమన్యుడు ఒక్కడే పద్మవ్యూహంలోకి దూసుకెళ్లి కౌరవ సైనికులను చీల్చి చెన్నాడు. అయితే అభిమన్యుడికి ఆ వ్యూహం నుండి తిరిగి రావడం తెలియదు. కౌరవులందరూ కలిసి అతడిని చుట్టుముట్టి దారుణంగా చంపేశారు. అభిమన్యుడి మరణం పాండవులకు తీరని దుఃఖాన్ని కలిగించింది. అర్జునుడు తన కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశాడు. ఇది మహాభారత యుద్ధంలో ఒక విషాదకరమైన రోజు. ఒక యువ వీరుడు అన్యాయంగా చనిపోయాడు. రేపటి కథలో అర్జునుడు తన శపథాన్ని ఎలా నెరవేర్చుకున్నాడో తెలుసుకుందాం.